ఈ పిల్లలకి వాళ్ళకి ఎంటర్టైన్గా ఉంటుందని చెప్పి సిస్టమ్స్ అప్పచెప్పేసి వెళ్ళిపోతుంటారు. సో ఈ సిస్టమ్స్ అప్పచెప్పేసి వెళ్ళిపోవడం వలన వీళ్ళు కంటిన్యూస్గా దీనికి అడిక్షన్ అయిపోయి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ రిలేషన్షిప్ దూరం అయిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే టోటల్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో తెలియదు. పెద్ద అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ భారీగా ఉంటుంది. సో అసలు దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం అంటే వీళ్ళకి ఎవరైతే వర్కింగ్ ఉమెన్ అండ్ మెన్ లేనప్పుడు పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళు దే కెన్ బి సేఫ్ ఫ్రమ్ దిస్ స్క్రీనింగ్ అండ్ ఆల్? More of like I have told the same points. I will had to repeat for this question also. Like involve them in some other activity that will keep them like active physically or mentally, like outdoor games. If it is not possible, indoor lone ask them to be active with some activity other than gadget, like painting, colors, lekapothe inkedana కిచెన్ రిలేటెడ్ యాక్టివిటీ. ఆస్ దెమ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. మనం దానికి ప్లాన్ చేసుకుని వీ హ్యావ్ టు, ఈవెన్ ఇఫ్ వీఆర్ వర్కింగ్, then also the negative, keeping in mind the negative effects of the screen addiction, keep them under observation of some other elders in your family or anybody, so that the screen time will be decreased and they'll be involved more in the other activities that doesn't cause these like effects, like పెయింటింగ్ కానీ, లేకపోతే వాళ్ళ డే టు డే రొటీన్ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత రిలేటెడ్ వర్క్ చేయించడం కానీ, గార్డెనింగ్ కానీ, కొంచెం సేపు అవుట్డోర్ లైక్ గ్రౌండ్లో ఆడుకోవడం, అలాంటివి ఇఫ్ యూ ఎంకరేజ్ దెమ్ దెన్ వీ కెన్ గ్రాడ్యువల్లీ మేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది స్క్రీన్ అడిక్షన్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు వ్యూవర్స్కి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం మేడం? బికాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఈ మొబైల్ అడిక్షన్ అనేది ఐ థింక్ దిస్ హ్యావ్ బికమ్ ఎ వెరీ మేజర్ ఇష్యూ. దీనిపైన ఇంకా ఒక అవేర్నెస్ పేరెంట్స్కి రావాలి. బికాజ్ ఎందుకంటే పిల్లల భవిష్యత్ అనేది రేపటి రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన దానిపైన కూడా పడే అవకాశం ఉంది. సో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మ్యామ్? maximum time తీసుకొని you plan the schedule for your kid individually. Every patient every parent has like individual kid preferences. వాళ్ళ preferences ని బట్టి మీ టైమింగ్స్ ప్రకారం avoid the screen during eating time. At least involve the kids to eat with you, and bed time at least 1 hour before bed time. Avoid giving gadgets to kids. On the most accessibility to the gadgets, you keep a watch of, like if you are not giving them, if they are not accessible, they won't have it in mind. If they are all the time accessible, they will somehow get addicted, because we don't have time. They'll get some time to see the gadgets for more than needed. So on the whole, I will suggest you to take some time out and plan for the kid, so that you will spend a quality time with the kid and make them free of screen time at least during whole day for some time. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.